హాయ్ వియర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. బిగ్ బాస్ సీజన్ 9 నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిపోయింది. అయితే మొన్నటి వరకు గరంగరంగా సాగిన ఎపిసోడ్ నిన్న మాత్రం వరుస టాస్క్లతో అల్లాడించేశారు. ఇక నిన్నటి టాస్క్లో అయితే హౌస్ మేట్స్ అందరినీ 3 టీంలుగా విడగొట్టేశాడు బిగ్ బాస్. ఇక అందులో ఇద్దరిని రెబల్స్గా డిసైడ్ చేసి సీక్రెట్ టాస్క్లు ఇచ్చాడు. కానీ ఈసారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీక్రెట్ టాస్క్ అదరగొట్టేశాడు సుమన్ శెట్టి. ఎవరికీ అనుమానం రాకుండా అమాయకంగా ఫేస్ పెట్టి చెప్పిన సీక్రెట్ టాస్క్లన్నీ పూర్తి చేశాడు. నిన్నటి ఎపిసోడ్లో గార్డెన్ ఏరియాలో ఒక మూల టెలిఫోన్ చూసి అవాక్కయ్యారు. ముందుగా ఫోన్ రింగ్ కాగానే తనుజ లిఫ్ట్ చేసింది. దీంతో బిగ్ బాస్ మాట్లాడుతూ అందరూ తన మాటలు వింటున్నారు, అందరినీ దూరం వెళ్ళమనండి అని చెప్పడంతో అదే మాట చెప్పింది తనుజ. దీంతో అందరూ అనుమానిస్తూనే వెళ్ళిపోయారు. ఇప్పటి నుంచి కంటెండర్షిప్ టాస్క్ మొదలైంది అన్న విషయం మాత్రమే చెప్పాడనమాట. ఇక అదే విషయం ఏం చేసింది తనుజ అందరికీ చెప్పింది. కానీ ఎవ్వరు కూడా నమ్మలేదు. ఆ తర్వాత రీతుతో ఫోన్లో మాట్లాడిన బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ల కోసం జరిగే పోటీలో హౌస్ మేట్స్ గెలవడానికి టీమ్స్ మద్దతు అవసరమని, హౌస్ మేట్స్ మధ్యలోనే రెబల్ ఉంటారని, వారు మిమ్మల్ని పోటీ నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారని, వారి నుంచి తప్పించుకొని ఆటలో కొనసాగడానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సమయానుసారం కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, అవి ఇస్తాను అని చెప్పాడు బిగ్ బాస్. అందులో గెలిస్తే ఒక సేఫ్టీ కార్డ్ పొందుతారని, ఏ టీం అయితే సేఫ్టీ కార్డ్ గెలుస్తుందో ఆ టీం తమ సభ్యుల్లో ఒకరిని రెబల్ చేసి ఎలిమినేషన్ నుంచి రక్షించగలుగుతారని చెప్పాడు. అయితే ఈ ఇమ్యూనిటీ తదుపరి ఛాలెంజ్ వరకు మాత్రమే ఉంటుందని అన్నాడు అనమాట. ఇక ఆ తర్వాత సుమన్ శెట్టితో మాట్లాడిన బిగ్ బాస్ మీరే రెబల్ అని సీక్రెట్ టాస్క్లు చేయాలని సూచించాడు. అయితే ముందుగా ఫస్ట్ సీక్రెట్ టాస్క్ చిట్టి అనేది బాత్రూంలోని వాష్ బేసిన్ కింద క్యాబినెట్లో అతికించి ఉందని చెప్పాడు. సో దీంతో ఎవరు చూడకుండా అక్కడికి వెళ్ళి ఆ చిట్టి తీసుకున్నాడు. అందులో స్పెక్స్ సరిగా లేవని ఇంగ్లీష్లో పంపించాలని కోరాడు సుమన్. అయితే ఆ తర్వాత తనూజ, ఇమ్ము, గౌరవ్, రాము, రీతు, భరణి, నిఖిల్, ఇక డిమాన్ వీళ్ళందరూ కూడా టీంలుగా డివైడ్ అయిపోయారు. ఆ తర్వాత మరో రెబల్గా దివ్యను సెలెక్ట్ చేసిన బిగ్ బాస్ ఆమెకు సైతం సీక్రెట్ టాస్క్ అనేది ఇచ్చాడు. ఇక సుమన్ శెట్టి దగ్గర ఉన్న చిట్టి ప్రకారం హౌస్లో ఎవరైనా ముగ్గురిని వాళ్ళు కూర్చున్న ప్లేస్ నుంచి లేసేలాగా చేసి ఆ స్థానంలో ఆమెను కూర్చోమని చెప్పాడు అనమాట. దీంతో ఆ టాస్క్ సులభంగా కంప్లీట్ చేసింది దివ్య. ఆ తర్వాత సుమన్ శెట్టి, దివ్య కలిసి కెప్టెన్సీ రేసు నుంచి కళ్యాణ్ను తప్పిస్తున్నట్లుగా చెప్పారు. దీంతో కళ్యాణ్ పేరు అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. ఆ తర్వాత రెండో సీక్రెట్ టాస్క్ చిట్టిని పేపర్ జేబులో ఉన్న దిండు కింద పెట్టారు. ఇక అందులో ఫుల్ టెట్రా ప్యాక్ పాలు తాగాలని, మిగతావన్నీ తీసి స్టోర్ రూమ్లో పెట్టాలని చెప్పాడు. దీంతో తెల్లవారుజామున 3 గంటలకే వెళ్ళి ఎవరూ చూడకుండా కిచెన్ టేబుల్ కింద దూరి గడగడా పాలు తాగేశాడు సుమన్. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న పాల ప్యాకెట్స్ అన్నీ తెలివిగా స్టోర్ రూమ్లో పెట్టేశాడు. మొత్తానికి సీక్రెట్ టాస్క్లో మాత్రం సుమన్ శెట్టి అత్తరగొట్టేశాడు.